కడప నగరంలో మన గాలిదేవ రాజేశ్వరం టెంపుల్ పక్కన హిందూ ధర్మ ప్రచారం ఉంది. ఇక్కడ వచ్చేసి స్పీచ్ ఇస్తున్నారు, చూడండి. విశ్వ హిందూ పరిషత్ ఇక్కడ స్పీచ్ ఇస్తున్నారు. ఆ స్పీచ్ మీరు వినండి. అంటే ఇందులో ఒక్కసారిగా హిందూ ధర్మానికి సంబంధించిన ప్రతి ఒక్కరి మనసులో వెలతి ఏర్పడటం జరిగింది సార్. ఒకవైపునే కాకుండా పూర్తి స్థాయిలో దీన్ని నిజ నిర్ధారణ చేసి సుప్రీంకోర్టు జడ్జి ద్వారా కానీ, ఆహార నియమాల భద్రతా అధికారులతో కానీ, లేదా సిబిఐతో కానీ విచారణ చేపట్టి నిజంగా తప్పు జరిగి ఉందా, తప్పు జరగలేదా అనే విషయాన్ని హిందూ సమాజానికంతా తెలియచేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది సార్. ఇది రాజకీయ లబ్ధి కోసం కనుక వాడుకుంటే అంతటి హీనాతిహీనమైన చర్య ఇంకోటి ఉండదు సార్. కలియుగ ప్రత్యక్షమైన వెంకటేశ్వర స్వామి ప్రసాదాలలో అతి ముఖ్యమైన లడ్డూ ప్రసాదం మీద ఈ విధంగా మాట్లాడడం కడు శోచనీయము అని చెప్పని కూడా తెలియచేయటం జరిగింది సార్. విశ్వ హిందూ పరిషత్ ప్రాంత కార్యాలయం కడప. ఫోటో అక్క, ప్రెస్ ఫొటోస్ పోతాం. ఇట్లా రండి అక్క, మీరు అంత దూరం కూర్చుంటే రారు, ఇబ్బంది లేదు అక్క. మీ తమ్ముళ్ళు లాంటి వాళ్ళే కదా అందరూ. మేము ఎవరికి చెప్పుకోవాలి మా బాధ? ఎవరు తీపాలి? ఎక్కడ పోయి అడగాలి? ఎవరు చేయాలా చెప్పండి. ఇది ఒక మనిషి ఆవేదనగా అర్థం చేసుకోండి. పవన్ సార్ తీసుకోండి సార్. సార్ వేడికి తెప్పించండి. పెరిగిన మా శరీరాలు ఈరోజు పంది కొమ్ము కలిసి మాకు ప్రసాదాలు తినిపిస్తే మేము ఎవరికి పోయి మా కోడు చెప్పుకోవాలా? సమాధానం చెప్పగలరా? మీ పేరు చెప్పండి మేడం. మీ పేరు మేడం? నా పేరు విజయలక్ష్మి అండి. విజయలక్ష్మి. విజయలక్ష్మి. చదివినప్పటి నుంచి కళ్ళకి నీళ్ళు వస్తున్నాయండి. నాకు అనిపించింది చదువు రాకుండా బాగుండేమో అనిపించింది ఒక టైంలో అది చదివినప్పుడు. దీన్ని ఎవరో తప్పుగా తీసుకోవద్దండి. నా ఆవేదన చెప్తున్నాను. నిజాన్ని తెలియజేయమని చెప్పండి. చెప్పండి బా, చెప్పమ్మా. నేను అది నిర్ధారణ తర్వాత నువ్వు ఇంత కఠినంగా మనసులో తీసుకోవాలమ్మా. నిర్ధారణ కాలే కదా, కలిపినా కలిసి ఉంది. అదే అనిపిస్తుందండి. అంటే ఎప్పుడు మిర్చి మీద పొయ్యే గుద్దికి గమ్మ 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 వాసన వచ్చేది లడ్డు. కానీ కొన్ని సంవత్సరాలుగా రాలేదు. అది కూడా కొంచెం నేను ఆలోచించినాను. కానీ నా మాట ఎవరు వింటారు? నేను ఎవరికి చెప్పలేదు. అది మాత్రం అంతగా చెప్పలేను. నాకు కొంచెం బాధ వేసింది. ఎక్కంటే కూడా తెలియదు మాకైతే కదా. అట్లాంటి ఎందుకు ఇది ఏ రాజకీయాలకు సంబంధం లేదండి. నా బాధ మాత్రమే. తీసుకో. జరిగిన దురదృష్ట పరిస్థితికి ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందూ సమాజం అంతా కూడా ఒక్కసారిగా నివ్వెరపోయి, ఒకవైపు భగవంతుని చూస్తూ ఒకవైపు జరిగిన సంఘటనని, ఇంత దురదృష్ట పరిస్థితి ఏనాడు ఈ హిందూ సమాజానికి రాకూడదు అని చెప్పని బాధపడుతున్న తరుణంలో విశ్వ హిందూ పరిషత్ తరపున ఏదైతే నిన్న జరిగిన సంఘటన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా జరిగిందా లేదా అనే సంశయంలో హిందూ సమాజం ఉంది. దీని మీద సుప్రీంకోర్టు జడ్జి ద్వారా కానీ, లేదా సిబిఐ ద్వారా విచారణ జరిపి ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అని చెప్పని నిర్ధారణ చేయవలసిందిగా విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో రాజకీయాలకు అతీతంగా, కులమతాత అతీతంగా ఈ కార్యక్రమం జరగాలి అని చెప్పని కోరుకుంటూ ఉన్నాం. ఎందువలన అంటే హిందువు అనేవానికి ప్రతి ఒక్కరికి కూడా కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అయితే, ఆయనకున్న ప్రసాదాలు పలు రకాల్లో లడ్డూ ప్రసాదానికి ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రసాదానికి లేనంత గొప్ప ఉన్నత స్థానం ఉంది. ఆ స్థానాన్ని మనం అలాగే నిలబెట్టుకోవాలి అని చెప్పనని అనుకున్న తరుణంలో
గత ప్రభుత్వంలో జరిగింది అని చెప్పని ఒక రిపోర్టు ద్వారా ప్రస్తుత ముఖ్యమంత్రి తెలియచేయటం జరిగింది. ఇందులో రాజకీయాలకు అతీతంగా జరగాలి అని చెప్పని కోరుకుంటూ మేము సుప్రీంకోర్టు నుంచి ఒక రిటైర్డ్ జడ్జిని కానీ లేదా ప్రజెంట్ ఉన్న సింగిల్ జడ్జి ద్వారా హిందూ సంఘాల యొక్క ప్రతినిధులను కూడా కొంతమందిని సభ్యులుగా అందులో వేసి దీంట్లో ఎంతవరకు నిజం ఉంది అని చెప్పని హిందూ సమాజానికి తెలియజేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీన్ని తెలియచేయకుండా ఇది ఏదో ఒక రాజకీయ లబ్ధి కోసం ఒకరి కోసం చేస్తే హిందూ సమాజం ఏ రోజు కూడా క్షమించదని చెప్పని తీవ్రంగా తెలియచేయటం జరుగుతూ ఉంది. ఇదియే కాకుండా ఈ సమాజంలో ఏదైతే జబ్బు జరిగి ఉందో అని చెప్పని చెబుతున్నారో ఆ తప్పుని మనమంతా కూడా బాసుకోవాలి అని చెప్పనంటే మన నుంచి తొలగించుకోవాలి అంటే విశ్వ హిందూ పరిషత్ పెద్దలు పూజ్య స్వామీజీలతో సంప్రదించిన తర్వాత నిన్నటి రోజు ఒక కార్యాచరణను తెలియచేయటం జరిగింది. ఈరోజు సాయంకాలం 5 నుంచి 6 గంటల లోపల ప్రతి ఒక్క హిందువు వారి వారి ఇంట్లో 108 సార్లు గోవిందనామ స్మరణ చేసి తర్వాత ఒక దీపాన్ని, అంటే ఏ తప్పునైనా కాంతితో పారద్రోలే నియమం హిందూ ధర్మంలో ఉంది కాబట్టి ఒక దీపాన్ని వారి ఇంటి ముందర వెలిగించి ఆ దీప జ్యోతి కాంతులతో భగవంతుణ్ణి నామస్మరణ చేస్తూ తెలిసి చేసిన తెలియక చేసిన లడ్డూ ప్రసాదాన్ని ఎంతో ప్రీతికరంగా ప్రతి భక్తుడు వారు కొనుక్కొని వాళ్ళు తీసుకోవటమే కాకుండా 10 మంది వారి సోదర భావంతో మెలిగిన వారికి మరియు వారి వీధుల్లో ఉండేవారికి వారి ఇంటి దగ్గర ఉన్న వారికి అందరికీ కూడా పంచటం జరుగుతూ ఉంది. ఇందులో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారో అటువంటి ప్రసాదంలో అటువంటి నకిలీ ఆయిల్స్ కానీ నెయ్యి కానీ కలిసి ఉంది అంటే ఇది క్షమించరాని పాపం. ఆ పాపాన్ని మనమంతా బాసుకోవాలి, మనమంతా కూడా పారద్రోలుకోవాలి అంటే ఈ విధంగా చేయటం వల్ల భగవంతుణ్ణి ఎక్కడైనా కూడా కోరుకుంటే ఆ తప్పును మనకు క్షమిస్తాడు అనేది హిందూ ధర్మంలో నానుడి. కాబట్టి ఆ నానుడి ప్రకారం ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే ప్రతి హిందువు ఈ కార్యక్రమాన్ని జరిపించాలి అని చెప్పని పెద్దలు నిర్ణయం చేయటం జరిగింది. ఇదే కాకుండా మన రాష్ట్రంలో ఉండే ప్రధాన దేవాలయాల్లో దిట్ట పరిమాణంలో ఎంతవరకు నిబద్ధతతో జరుగుతున్నాయి, ఎంతవరకు దీన్ని వదిలేసి జరుపుతున్నారు అనే విషయం మీద కూడా చర్చలు చేయటం జరిగి ఉంది. కాబట్టి ప్రతి దేవాలయం యొక్క దిట్టాల్లో కూడా ఏదైతే మనం అనుకుంటున్నామో ఆ పరిమాణంలో వాటిని వాడుతున్నారా లేదా అనేది కూడా నిర్ణయం చేసి ఒక గౌరవమైన అధికారి చేత ఒక నోట్ని ప్రజలకు తెలియచేయవలసిన ఆవశ్యకత ఉంది అని చెప్పని తెలియచేయటం జరిగింది. ఇది ప్రజల అందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి అవతల తప్పు చేసిన వ్యక్తి ఎంతటి వాడైనా కూడా కఠినతరంగా వారిని శిక్షించాలి అని చెప్పని విశ్వ హిందూ పరిషత్ తరపున కోరుకోవటం జరిగింది. ఈ విధంగా చేయకపోతే కనుక ఎంతటి వారినైనా తలదించే పరిస్థితిని తీసుకొని వచ్చి విశ్వ హిందూ పరిషత్ ఆ రకంగా కార్యాచరణ చేసి దీని మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళటానికి కూడా వెనకాడబోతని చెప్పని తెలియజేస్తున్నాము. కాబట్టి దీని మీద ఎంత త్వరగా ఏ రాజకీయ నాయకుడికి ప్రలోభపడకుండా ఏ కమిటీ అయితే నిర్ణయం చేసి ఉందో, ఏ ల్యాబ్ అయితే ఇచ్చిన రిపోర్ట్ని నిజంగా ఉందా లేదా రాజకీయ ప్రలోభాలకు లోబడి ఆ రిపోర్ట్ని ఇచ్చిందా అని చెప్పని కూడా కనుక్కోవాల్సిన ఆవశ్యకత ఉంది అని చెప్పని విశ్వ హిందూ పరిషత్ తరఫున కోరటం జరుగుతూ ఉంది. కావున వెంటనే మీ అందరి మీడియా మిత్రులందరి సహకారంతో కూడా దీన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళి దీని మీద ఎంత త్వరగా చర్యలు తీసుకొని నిజ నిర్ధారణ జరుగుతుందో హిందూ సమాజానికి అంతా కూడా ఒక ఊపిరి పీల్చుకునే సమయాన్ని ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి మీ అందరి ద్వారా మేము కోరేది ఏంటి అంటే వెంటనే నిజ నిర్ధారణ జరగాలి. ఏ రాజకీయ నాయకునికి ఏ మతానికి సంబంధించిన ప్రలోభాలకు లోను కావద్దు అని చెప్పిన విశ్వ హిందూ పరిషత్ తరపున కోరుకోవటం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసిన వాళ్ళలో గోవిందమాల భక్త బృందం వారు, బ్రాహ్మిణి సమితి వారు, వివిధ ధార్మిక సంస్థలంతా కూడా ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. వీరందరి కోరిక కూడా వారి మాటల్లో కూడా మీకు తెలియచేస్తారు. విశ్వ హిందూ పరిషత్ తరపున ప్రధానంగా కోరుకునేది నిజ నిర్ధారణ సిబిఐతో కానీ లేదా సుప్రీంకోర్టు ద్వారా కానీ జరగవలసిన ఆవశ్యకత ఉంది. దీంట్లో ఎంతవరకు సబబు కాదు అని చెప్పని తెలియచేయవలసిన ఆవశ్యకత ఉంది. ఇందులో భాగంగానే మరి ఒక గొప్ప తప్పు ఎక్కడ జరుగుతుందో తెలుసుకొని తెలియచేయవలసిన ఆవశ్యకత కూడా ఉంది. తిరుమలలో దాదాపు ప్రతిరోజు 110 రకాల ప్రసాదాల దిట్టాన్ని స్వామికి నివేదన చేయటం జరుగుతుంది.
గత 10-15 సంవత్సరాల ముందు కాలంలో మనం చూస్తే గనక ఎంతో ఆహార ప్రసాదాన్ని మనకు భక్తులకు అందరికీ కూడా ప్రసాద రూపంగా ఇచ్చేవారు. ప్రస్తుత కాలంలో నివేదన జరిగిన 10 నిమిషాలు మాత్రమే ఆ ప్రసాదం అందుతూ ఉంది. తర్వాత టైం అంతా కూడా చిన్న లడ్డు ప్రసాదాన్ని మాత్రమే మనం అందరికీ అందచేయటం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ దిట్ట పరిమాణంలో ఏమైనా మార్పులు చేశారా, లేక నిజంగా ఏదైతే దిట్ట పరిమాణాన్ని వేదోక్తిగా మనకు ఉపనిషత్తులు తెలియచేసాయో వాటి ప్రకారం జరుగుతుందా అనేది కూడా నిజ నిర్ధారణ చేయవలసిందిగా పత్రికాముఖంగా మరియు మీడియా ముఖంగా మేమందరం కోరుకోవటం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. విశ్వ హిందూ పరిషత్ ప్రాంత ధర్మాచార్య సంపర్క్ ప్రముఖ్ రామ్ మహేష్, కడప. సమాజానికంతా ఆ ల్యాబ్ రిపోర్ట్ ఒక్క ల్యాబ్ రిపోర్టే చూపించారు. అది కాకుండా ఇంకా ఏదైనా ఇంకా ఇంతలో ఎంత నిగూఢమైన ఇబ్బంది జరిగి ఉంది, లేదా ఇది రాజకీయ లబ్ధి కోసమే జరుగుతుందా అని నిర్ణయం చేసుకోలేకనే పత్రికాముఖంగా సుప్రీంకోర్టు జడ్జి ద్వారా దీన్ని విచారణ చేస్తే హిందూ సమాజానికంతా ఒక క్వశ్చన్ మార్క్ లేకుండా తగిన జవాబు వస్తుంది అని చెప్పని మేమంతా కోరుకోవటం జరుగుతుంది. ఇదే కనుక నిజమైతే కనుక దేశవ్యాప్తంగా ఉధృతం చేసి ఆ తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా ఎంతటి స్థాయిలో ఉన్నా కూడా వాని మెడలు వంచి వాడిని జైలుకు పంపించడానికి విశ్వ హిందూ పరిషత్ ఎటువంటి పరిస్థితుల్లో వెనకాడబోదని తెలియజేస్తున్నాము. అది దేశ ప్రధాని కానీ ఒక మాటను చెప్పేసరికి దానికి కావాల్సిన తగు ఆధారాలతో తెలియచేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇది సున్నితమైన విషయం, ఏదో జరిగింది ఎక్కడో జరిగింది అనేది కాకుండా సున్నితమైన విషయాన్ని ఒక సమాజానికంతా రుద్దటం అనేది ఎంతవరకు సబబు, దీన్ని ఎవరు కూడా అక్కడ ప్రత్యక్షంగా ఉన్నవారు మాత్రమే తెలుస్తుంది. ఒక పేపర్ మీద పెట్టినంత మాత్రాన్ని దీన్ని నిజ నిర్ధారణ జరగదు. కాబట్టి ఇందులో లోతుపాతులు ఎంత ఉన్నాయి, ఎంతవరకు ఇది సమంజసమని తెలియజేయవలసిన ఆవశ్యకత గౌరవ ముఖ్యమంత్రిగా ఆ స్థాయిలో ఉంది. కాబట్టి మేమందరము గౌరవ ముఖ్యమంత్రి గారిని అదే కోరుకుంటున్నాం. ఇందులో నిజ నిర్ధారణ ఎంతవరకు ఉంది, మీరు ఆరోపణ చేశారో ఆరోపణను కూడా ఇది నిజము అని చెప్పని తెలియచేయవలసిన ఆవశ్యకత ఉంది అని చెప్పని వారికి పత్రికాముఖంగా తెలియచేయవలసిందిగా కోరుకుంటున్నాం. లడ్డు నాణ్యత అన్నంత మాత్రాన టీటీడీ ఈవో గారు ఆ మాట చెప్పారు అంటే అందులో నిజం ఉంటుంది అని చెప్పని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ దేవాలయ వ్యవస్థ ఎప్పుడైతే ధార్మిక వ్యవస్థ నుంచి రాజకీయ వ్యవస్థ చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత దేన్ని కూడా మనం నిర్ధారణ చేయలేని పరిస్థితుల్లో హిందూ సమాజం ఉంది. కాబట్టి ముందు నుంచి కూడా విశ్వ హిందూ పరిషత్ కోరుతూ ఉంది, రాజకీయ ప్రలోభాలకు రాజకీయ లబ్ధి పొందే వాళ్ళకి కాకుండా ధార్మికంగా శాస్త్ర ప్రకారం జరిపించే వారికే ఈ దేవాదాయ శాఖను అప్పజెప్పమని చెప్పని కోరుకోవటం జరుగుతుంది. ప్రభుత్వం చేతుల్లోంచి దేవాదాయ శాఖను ధార్మిక శాఖ కింద మార్చి ధార్మికులకు దాన్ని అప్పజెప్పమని చెప్పని కోరటం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి దీని మీద వెంటనే తగు చర్యలు తీసుకొని వాటి మీద కూడా పూర్తిగా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఒక ఐఏఎస్ అధికారిగా ఉంటూ ఈవో గారు మాట్లాడటము అని చెప్పనంటే వారి మీద కూడా రాజకీయ ప్రలోభమే. ఈ రోజున్న అధికారి ఆ రోజు కూడా ఒక ఐఏఎస్ ఆఫీసరే ధర్మారెడ్డి గారుగా అక్కడ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు, ఆయన ఈవోగా ఉన్నారు. వారి స్థానంలో జరిగిందంటే ఇక్కడ మనం ఒక పాయింట్ మీద మనం ఆధారపడి తప్పు జరిగి ఉండవచ్చు అని చెప్పని అనుకుంటున్నాం. సామాన్యంగా మనం సమాజంలో ఆవు నెయ్యి కావాలి అని చెప్పనంటే కనుక మనం ఒక ప్యూర్ ఆవు నెయ్యి కావాలి అంటే మామూలుగా గేదె నెయ్యి కూడా 600 నుంచి 700 రూపాయలు సమాజానికి అందిస్తున్నాం. 320 రూపాయలకు ఆవు నెయ్యి కేజీని అందిస్తున్నారు అని అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడ గోసంపద ఉంది అని చెప్పని ఒక క్వశ్చన్ మార్క్ ప్రతి ఒక్కరికి వారి మనసుల్లో ఉన్నతమైంది. కాబట్టి దీని మీద ఆలోచన చేసి పూర్తి స్థాయిలో కమిటీని వేసి దీన్ని నిజ నిర్ధారణ చేయవలసిందని చెప్పని కోరుకుంటున్నాం. స్వామివారి నైవేద్యానికి ఉపయోగించే నెయ్యి 1160 రూపాయలతో కొనుగోలు చేస్తున్నారు. లడ్డు ప్రసాదం ఉపయోగించే నెయ్యి 380 రూపాయలతో కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు 100% అండి. దాని మీదే తప్పు ఎక్కడ జరిగి ఉంది. ఇప్పుడు క్షేత్రస్థాయిలో జరిగే సంఘటనకి మరియు పెద్ద స్థాయిలో ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర తగు రికార్డులు అన్నీ కూడా ఉంటాయి, ఏది కొనుగోలు చేసినా ఏది ఉపయోగించినా కూడా.
ఎంత పరిమాణం అదే అనేది దిట్ట పరిమాణంలో సమతూకం పాటిస్తున్నారా? వేదంలో ప్రతి ఒక్క అణువు తెలియజేసి ఉన్నారు, ఇంత పర్సెంటేజ్ ఇది వాడాలి అని చెప్పని. ఆ విధంగా వాడుతున్నారా లేదా అని చెప్పనంటే సామాన్య ప్రజలుగా మనం వెళ్ళి అడిగితే చెప్పరు. కాబట్టి దీనికి సుప్రీంకోర్టు అధికారులు లాంటి వారు కానీ సిబిఐ ద్వారా కానీ దీన్ని నిజ నిర్ధారణ చేసి ప్రపంచానికి తెలియచేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పని కోరుకుంటున్నాను. భారత ఆహార భద్రత శాఖ ఆంధ్రప్రదేశ్ ఆహార భద్రత శాఖ మీరు సుప్రీంకోర్టు జడ్జి గారు అన్నారు. సుప్రీంకోర్టు జడ్జి గారు దాంట్లో ఉన్న ఆయిల్స్లో డిఫరెన్స్ తెలియదు కదా. వారు ఇవ్వాల్సింది భారత ఆహార భద్రత శాఖకు సంబంధించినటువంటి కమిటీ వాళ్ళు కానీ లేదా ఆంధ్రప్రదేశ్ ఆహార భద్రత శాఖకు సంబంధించిన అధికారులు అందరూ రిపోర్ట్ ఆ కమిటీలో వాళ్ళు కూడా ఉన్నారు. తప్పకుండా మీరు చెప్పిన దానికి మేము ఏకీభవిస్తున్నాము. ఆ స్థాయిలో అందరినీ కలుపుకొని ఒక కమిటీగా వేయమని చెప్పని కోరటం జరుగుతూ ఉంది. లడ్డు వివాదం జరిగిందని అంటున్నారు. శ్రీవారికి జరిగే నైవేద్యాలకు సంబంధించి శ్రీవారి గర్భాలయంలో శ్రీవారి కొడుకు సపరేట్ ఏఈఓ గారు అంతా ఏఈఓ కంట్రోల్ నుంచే ఎవ్రీడే విజిలెన్స్ ఎంక్వైరీ అయిన తర్వాతనే నైవేద్యాలు బయటికి పోతాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి లడ్డూలో ఆయిల్ ఏదైతే జంతువులు ఆయిల్ కలిసింది అంటున్నారు అది శ్రీవారి గర్భాలయంలో శ్రీవారి ఉగ్రమాత కోర్టులో జరుగుతున్నటువంటి నైవేద్య కోర్టులో జరిగిందా లేదా ఆలయం పుష్కరిణి వెలుగులో ఉన్నటువంటి భక్తుల కోసం తయారు చేసే బూందీ కోర్టులో జరిగిందా? ఈ అంశం దీనికి ఏఈఓ సపరేట్ ఉంటారు, దానికి బూందీ కోర్టుకు ఏఈఓ సపరేట్ ఉంటారు. ఇక్కడ శ్రీవారి లడ్డు ప్రసాదం కలిసి అంటున్నారు. దాని ద్వారా స్వామివారికి జరిగే 108 రకాల ప్రసాదాలలో కలిసి అయినట్టు భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నారు. నిజంగా భక్తులకు సపరేట్గా అదనపుగా తయారు చేసే బూందీ కౌంటర్లో జరిగినటువంటి ఇష్యూ ఇది లేదా శ్రీవారి గర్భాలయంలో ఒకలామాత కోర్టులో జరిగినటువంటి నైవేద్య కల్పన ఇక్కడ ఇందులో నిజ నిర్ధారణ జరిగితే చర్యలు చట్ట ప్రకారము అక్కడ ఏఈఓ పైన తీసుకుంటారా లేదా కోర్టులో తయారు చేసినటువంటి వంట అధికారుల పైన తీసుకుంటారా లేదా బూందీ సిబ్బంది పైన తీసుకుంటారా ఆలయ ఈఓ పైన తీసుకుంటారా ఎవరిపైన చర్యలు తీసుకుంటారా? అక్కడ నిర్ధారణ జరిగితే వాళ్ళకి ఎన్విరాన్మెంట్ యాక్ట్ ప్రకారం 5 సంవత్సరాలు నాన్ బెయిలబుల్ కేసు బుక్ చేయగలరా? ఎన్విరాన్మెంట్ యాక్ట్ ప్రకారం దానికి విహెచ్పి వాళ్ళకి సంబంధించిన పోలీసు శాఖకు ఫిర్యాదు చేసి హామీ ఇవ్వగలరా? మేము హామీ ఇచ్చేది కాదు, దానికనే ప్రజల మనోభావాలు దెబ్బతిని పలు రకాల క్వశ్చన్స్ వాళ్ళ మనస్సులో రైజ్ అవుతున్నాయి. అంటే ఇక్కడ ఒక చోటే కాదేమో ఇంకో చోట జరిగింది అని చెప్పని దానికే దీన్ని కూలంకషంగా పరిశీలించి అధికారులందరూ కలిసి దీని మీద ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. అది ఏఈఓ గారు కాదు, ఈఓ గారు కాదు, సంస్థకంతా అధిపతి ఈఓ గారు ఉంటారు. ఈఓ గారు దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అలాగే అప్పుడున్న చైర్మన్ గారు కూడా దీనికి కఠినంగా దీన్ని పరిశీలన చేసిన తర్వాత వారందరి మీద తగు చర్యలు తీసుకోమంటానికి కేసులు పెట్టడానికి కూడా విశ్వ హిందూ పరిషత్ ఎప్పుడు వెనకాడబోదని చెప్పని తగు చర్యలు తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తిరుమల లడ్డు విషయం గురించి చెప్తూనే పక్కన ఉన్నటువంటి కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక దేవాలయ ధర్మాదాయ శాఖ వారు నంది నెయ్యిని అన్ని ఆలయాల్లో వాడాలని ఒక జీవో రిలీజ్ చేశారు. ఒక్క నిమిషం అన్నగారు ఉండండి, స్వీట్ అది.